గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. గాయత్రి వంటింట్లో ఈరోజు మామిడి తాండ్ర తయారు చేయడం నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: మామిడి పళ్ళ రసం 3.5 కిలోలు, పంచదార 350 గ్రాములు, ఆర్టిఫిషియల్ స్వీట్నర్ 50 గ్రాములు, మామిడి తాండ్ర ఎండబెట్టుకోవటానికి ఫ్లాట్గా ఉన్న అల్యూమినియం టిన్నులు 2, లేదంటే వెదురు చాప లేదా ఈతాకుల చాప లేదా తాటాకుల చాప, ఇలా దేని మీదైనా ఈ రసాన్ని పోసుకుని తాండ్ర తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రిపరేషన్స్ ని చూద్దాం. మామిడి పళ్ళ రసం కోసం మార్కెట్లో రెడీగా లభించే టిన్నులో ప్యాక్ చేయబడ్డ రసాన్ని ఉపయోగించవచ్చు. లేదంటే మామిడి పళ్ళు తీసుకొచ్చి రసం పిండుకుని వాటిని ఉపయోగించి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను రెడీగా మార్కెట్లో దొరికే మ్యాంగో పల్ప్ టిన్నుని తీసుకొచ్చాను. దాంతో ఈ మామిడి తాండ్రని తయారు చేద్దాం. 3.5 కిలోల రసము ఒక రోజునే ఎండబెట్టుకోం కదా, కాబట్టి ఈ రసాన్ని రోజుకింత అని డివైడ్ చేసుకోవాలి, ఆ పైన స్టోర్ చేసుకోవాలి. కాబట్టి చిన్న చిన్న డబ్బాల్లోకి ఈ మామిడి రసాన్ని పోసుకోండి. ఒక్కొక్క డబ్బాలోనూ 250 గ్రాముల మామిడి రసం వచ్చేటట్టుగా కొలుచుకుని పోసుకోండి. ఇలా 3.5 కిలోల మామిడి పళ్ళ రసాన్ని డబ్బాల్లోకి మారిస్తే 14 డబ్బాలు వచ్చినాయి. ఒక్కొక్క డబ్బాలో 250 గ్రాముల మామిడి పళ్ళ రసం ఉంది. ఈ డబ్బాల మీద టైట్ గా మూత పెట్టుకోండి. అన్ని డబ్బాలకి ఈ రకంగా మూత పెట్టుకుని వాటిని ఫ్రీజర్లో స్టోర్ చేసుకోండి. రాత్రిపూట 2 డబ్బాలని తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అప్పుడు గడ్డకట్టిన ఈ మామిడి పళ్ళ రసం తెల్లారేసరికి కరుగుతుంది. తెల్లారాక ఈ డబ్బాలని బయట పెట్టుకుంటే ఈ మామిడి పళ్ళ రసం రూమ్ టెంపరేచర్కి వస్తుంది. ఇప్పుడు ఈ రసానికి పంచదార కలుపుకుందాం. ఒక డబ్బాలోని మామిడి పళ్ళ రసాన్ని ఒక బౌల్లో పోసుకోండి. దీనికి 50 గ్రాముల పంచదార వేసుకోండి. తీపి ఎక్కువ కావాలనుకునేవారు మరి కాస్త వేసుకోవచ్చు. పంచదార రుచిని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఒక స్పూన్ తీసుకుని ఈ పంచదార అంతా కరిగేటట్టుగా కలుపుకోండి. ఇప్పుడు 2వ డబ్బా మామిడి పళ్ళ రసంలో ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ని కలుపుకుందాం. మామిడి పళ్ళ రసాన్ని ఒక బౌల్లోకి తీసుకుని 7 మెజర్ల ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ని వేసుకోండి. మెజరింగ్ స్పూన్ ని ఇక్కడ చూడొచ్చు, దాంతో 7 మెజర్లు వేసుకోండి. లేదా ఇష్టానుసారం ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ని కలుపుకోండి. ఈ స్వీట్నర్ రసంలో కలిసేటట్టుగా గరిటెతో కలుపుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఈ మామిడి తాండ్ర ఏ రకంగా చేసుకోవచ్చో చూద్దాం. మామిడి తాండ్ర తయారు చేసుకునే ముందర ఒక సోలార్ డ్రైయర్ ని తయారు చేసుకోవాలి. ఆ సోలార్ డ్రైయర్ కింద పెట్టి ఈ మామిడి తాండ్రని ఎండబెట్టుకుంటే దుమ్ము ధూళి పడకుండా హైజీనిక్ గా ఉంటుంది. ఎండలో నేల మీద ఒక నల్లగుడ్డ పరవండి. ఆ నల్లగుడ్డ మీద గ్లాస్ షీట్ ని 4 వైపులా ఎత్తు పెట్టి ఈ బొమ్మలో చూపించిన విధంగా పెట్టుకోండి. ఇప్పుడు చూస్తున్నారు, ఈ నల్లగుడ్డకిను గ్లాస్ షీట్ కి మధ్యలో అరలాగా వచ్చింది కదా, దీని కింద మామిడి తాండ్రని తయారు చేసుకుంటాం. గమనిస్తే అర్థం అవుతుంది. ఈ గ్లాస్ షీట్ వలన కింద పెట్టిన మామిడి తాండ్ర మీద దుమ్ము ధూళి పడదు. అలాగే గ్లాస్ షీట్ కాబట్టి దాని ద్వారా సూర్యరశ్మి వెళ్లి లోపలున్న వస్తువు ఎండుతుంది. 4 వైపుల నుంచి ఈ నల్లగుడ్డని పైకి లాగి గ్లాస్ షీట్ మీద క్లిప్స్ తో పెట్టుకోండి. నల్లగుడ్డ వేడిని అబ్జార్బ్ చేస్తుంది కాబట్టి లోపల ప్రదేశం అంతాను వెచ్చగా ఉంచుతుంది. ఈ రకంగా సోలార్ డ్రైయర్ ని మనం తయారు చేసుకున్నాము. దీని కింద పెట్టుకున్న వస్తువుల మీద దుమ్ము పడకుండాను, అలాగే గ్లాస్ షీట్ కాబట్టి దాని ద్వారా సూర్యరశ్మి వెళ్లి లోపల పెట్టిన వస్తువులు ఎండుతాయి. పైనుంచి చూస్తే ఈ రకంగా ఉంటుంది. ఇప్పుడు ఒక ఫ్లాట్ టిన్ ని తీసుకోండి. దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుని వేళ్లతో ఆ నేతినంతటిని ఈ టిన్నికి అడుగు భాగాన అలాగే అంచులకి రాయండి. ఇప్పుడు పంచదార కలిపిన మామిడి పండు రసాన్ని గెరిటతో ఒకసారి కలుపుకుని ఒక గెరిటెడు ఈ టిన్లో వేసుకోండి. టిన్నుని టిల్ట్ చేస్తే రసం టిన్ అంతాను పరుచుకుంటుంది. ఇక్కడ చూస్తున్నారు, ఇలా లేయర్ పోసుకోవాలి. ఇప్పుడు ఆ టిన్నుని తీసుకొచ్చి ఈ గ్లాస్ షీట్ కింద పెట్టుకోండి. మరొక ఫ్లాట్ టిన్నుని తీసుకుని దాంట్లో కూడా కొద్దిగా నెయ్యి వేసుకుని ఆ నేతినంతటిని వేళ్లతో టిన్ను యొక్క అడుగు భాగాన అలాగే అంచులకి రాయండి. ఇప్పుడు తగినంత ఆర్టిఫిషియల్ స్వీట్నర్ కలిపిన మామిడి పండు రసాన్ని ఇందులో వేసుకుని
ఇందాక చేసుకున్న మాదిరే టిన్నుని తిప్పుతూ అంతా పరవండి. ఇలా తయారు చేసుకున్న ఈ టిన్నుని కూడా తీసుకెళ్లి గ్లాస్ షీట్ కింద పెట్టుకోండి. 2 టిన్నులు ఒకటే రకంగా ఉన్నాయి కదా, చెప్పుకోవటానికి చూడటానికి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటానికి పంచదార కలిపిన టిన్నుని టిన్ ఏ అందాం, అలాగే ఆర్టిఫిషియల్ స్వీట్నర్ కలిపిన టిన్నుని టిన్ బి అందాం. ఇలా టిన్ ఏ, టిన్ బి ఈ రెండూను గ్లాస్ షీట్ కింద పెట్టుకుని ఇందాక చెప్పుకున్న విధంగా నల్లగుడ్డని పైకి లాగి క్లిప్స్ తో ఫిక్స్ చేసుకోండి. ఇక్కడ చూస్తే మీకు అర్థం అవుతుంది. ఇలా అన్ని వైపుల నుంచి క్లిప్పులు పెట్టేస్తే గ్లాస్ కదా, వేడైతే లోపలికి వెళ్తుంది. ఆ వేడి వలన లోపల గ్లాస్ కింద ఆవిరి పడుతుంది. కాబట్టి 2 చోట్ల మాత్రం కొద్దిగా గ్యాప్ వదలండి. ఆ గ్యాప్ నుంచి గాలి పాస్ అయ్యి ఆవిరి పట్టదు. ఇక్కడ చూస్తే మీకు అర్థం అవుతుంది. ఇలా కొద్దిగా గ్యాప్ పెట్టారంటే గాలి పారుతుంది. అలాగే పెద్ద ఎక్కువగా గ్యాప్ లేదు కాబట్టి దుమ్ము ధూళి లోపలికి వెళ్ళదు. ఇలా సోలార్ డ్రైయర్ కింద పెట్టుకుంటే దుమ్ము అంటకుండా మామిడి తాండ్రని రుచిగా శుచిగా తయారు చేసుకోవచ్చు. కొన్ని గంటలు మండుటెండలో పెట్టిన తర్వాత ఈ మామిడి పండు రసం ఇగిరి లేయర్ చిక్కబడుతుంది. అప్పుడు మళ్ళీ రసాన్ని దీనిపైన పోసుకుని టిన్నుని కదుపుతూ మరొక లేయర్ ని వేసుకోండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఎండబెట్టాలి. ఇక్కడ చూస్తున్నారు, టిన్ ఏతో కంపేర్ చేస్తే టిన్ బిలో లేయరు చాలా పల్చగా ఉంది కదూ. టిన్ బిలో పంచదార లేదు కదా, కాబట్టి మామిడి పండు రసంలో ఉన్న తడి త్వరగా ఎగిరిపోయి లేయరు చాలా పల్చగా ఉంది. ఇప్పుడు ఇందులో కూడా మళ్ళీ స్వీట్నర్ కలిపిన మామిడి పండు రసాన్ని వేసుకుని టిన్ని కదుపుతూ మరొక లేయర్ వేసుకోండి. ఇప్పుడు ఇది కూడా ఎండబెట్టుకోవటానికి తయారైంది. ఈ 2 టిన్నులని మళ్ళీ గ్లాస్ షీట్ కింద పెట్టుకుని ఇందాక చెప్పుకున్న విధంగా నల్లగుడ్డని పైకి లాగి క్లిప్స్ తో పెట్టేసుకుని 2 వైపులా కొద్దిగా గ్యాప్ ని వదిలి ఎండబెట్టుకోండి. ఇలా మళ్ళీ కొన్ని గంటలైన తర్వాత మామిడి పండు రసం ఎండింది. టిన్నుని వంచి చూస్తే కారకుండా ఉంటే కనుక అది గట్టిపడినట్టు లెక్క. అప్పుడు మళ్ళీ దానిపైన రసం పోసుకుని స్ప్రెడ్ చేసుకుని ఎండబెట్టుకోండి. ఇదే రకంగా టిన్ బిలో కూడా రసాన్ని పోసుకుని పరిచి లేయర్ లాగా వేసుకోండి. ఇప్పుడు వీటిని తీసుకెళ్లి సోలార్ డ్రైయర్ కింద పెట్టుకుని ఎండబెట్టుకోండి. ఇలా రోజుకి 3-4 సార్లు వేసుకుంటూ ఉండాలి. ఒక డబ్బా మామిడి పండు రసంలో పంచదార కలుపుకుని, అలాగే మరొక డబ్బాలో ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ని కలుపుకుని 2 టిన్నుల్లోనూ రోజుకి 3 సార్లు లేయర్స్ వేసుకోండి. మళ్ళీ మరుసటి రోజు కూడా ఇదే ప్రాసెస్ ని రిపీట్ చేసుకోవాలి. ఇలా మనం తీసుకున్న 3.5 కిలోల రసము అయిపోయే నాటికి ఇక్కడ టిన్నుల్లో పోసుకున్న రసం ఎండి అచ్చులాగా తయారవుతుంది. రసం అంతా అయిపోయిన తర్వాత కూడా 2-3 రోజుల పాటు కావలసిన టెక్స్చర్ వచ్చేదాకా ఈ టిన్స్ ని ఎండలో పెట్టుకుని ఎండబెట్టండి. తాండ్ర తయారైన తర్వాత చాకుతో అంచుల వెంబడే ఒకసారి నడిపి గరిటెతో తీస్తే తాండ్ర అచ్చు బయటికి వస్తుంది. ఇలా మామిడి తాండ్ర తయారైంది. దీన్ని మధ్య నుంచి కట్ చేసుకోండి. ఈ మామిడి తాండ్రని క్లింగ్ ఫిల్మ్ లో చుట్టి స్టోర్ చేసుకోవచ్చు. క్లింగ్ ఫిల్మ్ తీసుకుని దాని మీద ఈ అచ్చుని పెట్టుకుని ర్యాప్ చేసేసి స్టోర్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే దీన్నే ఎవరికైనా గిఫ్ట్ గా కూడా ఇవ్వచ్చు. చూడటానికే నోరూరే ఈ మామిడి తాండ్ర ఎంతో బాగుంది కదూ. మనం పోసిన లేయర్స్ ఏ రకంగా ఎండినాయో ఈ బొమ్మలో చూస్తే తెలుస్తుంది. ఇలా తయారు చేసుకున్న తాండ్రని స్టోర్ చేసుకోవాలంటే క్లింగ్ ఫిల్మ్ లో ర్యాప్ చేసుకుని స్టోర్ చేసుకోండి. నేనిక్కడ 3.5 కిలోల మామిడి పండు రసాన్ని తీసుకుని కొద్ది భాగంలో 350 గ్రాముల పంచదార, మిగిలిన భాగంలో 50 గ్రాముల ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ని కలిపి 2 రకాల మామిడి తాండ్రల్ని తయారు చేశాను. ఇలా తయారు చేసుకుంటే నాకు పంచదార కలిపిన మామిడి తాండ్ర 660 గ్రాములు, ఆర్టిఫిషియల్ స్వీట్నర్ కలిపిన మామిడి తాండ్ర 360 గ్రాములు వచ్చింది. ఈ మూవీ క్లిప్ ద్వారా ఈ మామిడి తాండ్ర రెసిపీని మీరు కూడా చూసి తయారు చేసుకుని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.com లో చూడగలరు.